వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. మానవత్వం చనిపోయింది. కుటుంబ పెద్ద చనిపోతే భార్య పిల్లలను ఇంట్లోకి రానివ్వని అద్దె ఇంటి యజమాని. శ్మశాన వాటికలో తలదాచుకుంటున్న కుటుంబం. మాకు ఇల్లు లేక ఇక్కడ లేక కిరాయి ఇల్లు ఉంటే దూరం ఉంది. మాకు ముట్టుడైపోయాక రాకుండా ఉంటే మేము ఎక్కడ ఉండాలంటే వాళ్ళు రెస్పాన్స్ చేయలేదు. ఇక్కడ వచ్చేసినాం, హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడ వచ్చినాం. మా ఇంటి దగ్గరికి రాకుండా ఉన్నారు. రాకుండా పిల్లల్ని తీసుకొని భార్య తీసుకొని ఏం లేకుండా వండుకుంటానికి గిన్నెలు కూడా లేకుండా పండుకుంటాను బట్టలు లేకుండా కూడా వచ్చినాం సార్. ఇక్కడికి వచ్చి ఇక్కడ బండలేదు, ఎవరో రాత్రికి కొన్నాము. తెల్లారి ఒక ఆయన చూసి బట్టలు తీసుకొచ్చేసిండు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గాంధీనగర్ ప్రాంతంలో భార్య రూప, పిల్లలు దక్షిత, సేహరికలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న గాండ్ల శ్రీకాంత్ అనే వ్యక్తి. ఆటో వల్ల ఉపాధి సరిగ్గా లేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంత్ అంత్యక్రియల అనంతరం ఇంటికి వచ్చిన కుటుంబాన్ని లోపలికి రానివ్వకుండా 10వ రోజు అయ్యాకే రావాలని గేటు మూసివేసిన అద్దె ఇంటి యజమాని. వేసుకొని మా ఇంటికాడ బట్టలు మామూలుగా తెచ్చుకోలేక లోపలికి రానియలేక ఇక్కడ వండేసుకున్నాం. పండుకొని దోమలు ముక్కలు మరుగుడు పిల్లలందరూ భయపడుతుంటే మేము అతుక్కలు వండుకుంటున్నారు సార్. ఇంతకని మేము ఇంకేం చెప్పలేదు. మా కష్టం చూస్తే వాళ్ళే తెలుసుకోవాలి అంతే. దీంతో ఎటు వెళ్లాలో తెలియక పిల్లలతో కలిసి శ్మశాన వాటికలోనే తలదాచుకుంటున్న కుటుంబ సభ్యులు.